సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఆలస్యం మీద ఏర్పడతాయి. దశమ లాభస్థానాలలో గురువు, అష్టమ స్థానంలో శని, సప్తమ స్థానంలో రాహువు, లగ్న ద్వితీయ స్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభమైనది. ఆరోగ్యరీత్యా, ఆదాయరీత్యా నిలకడ లోపిస్తుంది. వృత్తిరీత్యా ప్రతికూలమైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. స్వయంకృత అపరాధాలు ఎక్కువగా దొర్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గౌరీ పాశుపత హోమాన్ని జరిపించగలరు. చేతికి రాహుకేతు కంకణాన్ని ధరించండి. నిత్యం గౌరీదేవి అష్టోత్తరాన్ని లేదా అష్టకాన్ని స్మరించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో, కార్యాలయంలో అలజడి కలిగిన వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. విద్య, సాహిత్య, సంగీతం, కళారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైన ఆలోచనలు, విధానాలు, అంచనాలు నిజమవుతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమస్యలను పెడచెవిన పెట్టడం ప్రమాదాలకు కారణమవుతుంది. కొత్త అలవాట్లకు దూరంగా ఉండండి.